ఇక నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పక్కా బందోబస్తు నిర్వహించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని, నిర్వహించడానికి వీల్లేదని సిపి సాయి చైతన్య తెలిపారు. గ్రామ పంచాయతీల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కోడ్ అమల్లో ఉంటుందని సిపి పేర్కొన్నారు. దీనిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్డ్ మెంబర్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది. వీళ్ళందరిది అయిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే ఈ వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ అక్కడ కౌంటింగ్ హాల్లోనే ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా ఇవాళే కంప్లీట్ అవుద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్ని సీల్ చేసి మళ్ళీ మనం ట్రెజరీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే 144 సెక్షన్ ఎట్లాగో ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ కానీ ఏమీ లేవు. ఈ 144 సెక్షన్ మొత్తం ఇవాళ ఈవినింగ్ దాకా ఉంటుంది, రేపు మార్నింగ్ ఇవాళ లేట్ నైట్ దాకా ఉంటుంది. అంటే ఫేజ్ 1లో ఉన్న అన్ని కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదాకా మనకి 144 సెక్షన్ లేదా 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఉంటుంది. అది అయ్యేదాకా ఎటువంటి సంబరాలకు కానీ వాటికి కానీ